ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చేసిన ఈ పోరాటం చరిత్రలో తప్పకుండా నిలిచిపోతుంది. చరిత్రలో లగచర్ల పేరు డెఫినెట్గా ఎన్నటికీ కూడా మరువబడదు. 100కు 100% ఈ విజయం ఈరోజు న్యాయ వ్యవస్థ ద్వారా లభించిన ఈ విజయం ఏదైతే ఉందో ముమ్మాటికి ఇది కొడంగల్ రైతుల విజయం. కొడంగల్ రైతుల తరపున కొట్లాడిన బీఆర్ఎస్ పార్టీ విజయం. కొడంగల్ రైతుల తరపున కొట్లాడి 37 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆ 28 కుటుంబాలు, ముఖ్యంగా ఆడబిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళు ఎంత క్షోభపడ్డారో వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఇంటి వాళ్ళతో, వాళ్ళ విజయం. ఎందుకంటే ఎంత మానసిక చిత్రవద చేసినా మరి అవన్నీ తట్టుకొని ఈరోజు ఇక్కడ నిలబడి వాళ్ళ బెయిల్ సాధించుకుని వచ్చినారంటే వారందరి విజయం. మరి వారందరి విజయంగా చెప్తూ నేను మా నరేందర్ రెడ్డి గారి పాత్రను తక్కువ చేయలేను. ఎందుకంటే ఆయన ఈ 37 రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా ఏ ఒక్కరోజు కూడా తన గురించి తాను బాధపడలేదు. మేమెవ్వరం పోయి జైల్లో నరేందర్ రెడ్డి గారిని కలిసినా ఆయన మాకు చెప్పింది ఒకటే, అన్న నేను బాగానే ఉన్నాను, మీరు ఆ రైతుల సంగతి చూడండి, వారికి బెయిల్ ఇప్పించండి, తక్షణమే వారిని కాపాడండి, వారిని తొందరగా విడుదల చేయండి, అవసరమైతే నాకు 10 రోజులు ఎక్కువైనా పర్లేదు కానీ వారిని మాత్రం తొందరగా విడిపించండి, వారి కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి అని చెప్పిన ధీరోదాత్తుడు మా పట్నం నరేందర్ రెడ్డి.